ఆమె 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 మరి కొన్ని రోజుల క్రితం లేదా నెల క్రితం ఎన్నిసార్లు మరి బాబు కోసం అదే కనుక గురువుకి వచ్చారు. చాలా సంతోషం. కరుణాపీఠంలో మీ అందరి కోసం ప్రే చేస్తున్నారు. మరి శ్యాములు దేవుడు ఆ యొక్క తామరపీఠం తామరపీఠం వంక అది ఎంతగా గ్రోత్ అంటే మిగతా చెట్లకు అంతే కూడా అది గ్రోత్ ఎక్కువగా ఉంటుంది. కారణం ఒకటే నీటి లోపల ఉంటుంది కాబట్టి. మరి ఆ ఆంటీ బట్టి గురువు ఆంటీ చాలా చిన్నప్పటి నుంచి మాకు నేర్చుకున్నాను. రోజు మాటిగా చాలా మనం ప్రేమించింది నమ్మలేదు కాబట్టి ఒకలాగా మా ఈ చిత్తానుసారమైన సంతానం నిర్మించినప్పుడు మరియు తలను మీ యొక్క వెలుగును ప్రేమను చూపించే తరముగా ప్రేక్షకులకు బాధ్యతను నేర్పిస్తారు. అలాంటి దీపలు కొరకు మీరు మీ నామం ప్రతిష్ఠిస్తుంది. ఆర్థికంగా ఏ పదవు లేని సమృద్ధితో మీరు దీవించడం ద్వారా మంచి గృహ నిర్వాహక కుటుంబంగా ఉన్నట్టుగా మీరు మీ నామం దీవిస్తూ ఉన్నాం. అలాగే ఆత్మీయమైనటువంటి వరములు కలిగి ఆ వరములతో మిమ్మల్ని సేవించి కుటుంబంగా మీరు మీ నామం ప్రతిష్ఠిస్తూ ఉన్నాం. శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదాలు పొందినవారు ఇది మీరు ఏర్పాటు చేసిన విలువని గ్రహించి మరి జీవిత భాగస్వామిగా వీరు ఒకరినొకరు గౌరవించుకుంటూ సన్మానించుకుంటూ క్రీస్తు యేసు కలిగిన మనసుతో ఒకరు జంటగా ఉన్నట్టుగా మీరు మీ నామం ప్రతిష్ఠిస్తున్నారు. దైవ సేవకులుగా మేమందరూ మీ నామాన్ని మీరు దీవిస్తూ ఉన్నారు. పరలోక ఆశీర్వాదాలతో సకల విధమైన తృప్తి సంతోషం ఆయుష్ ఆరోగ్యం ప్రతి దీవులతో ఈ జంటను అలంకరించి కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12 నుంచి 17 దాకా చదువుతుంది. కాగా దేవుని చేత ఏర్పరిచిన వారిను పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును దయాళుత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకున్నది. ఎవడైనాను తనకు హాని చేశానని ఒకరు అనుకోని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడు. ప్రభువు మిమ్మల్ని క్షమించినందున మీరును క్షమించుడు. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకున్నది. క్రీస్తులను గ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనియుడు. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడుతుంది మరియు కృతజ్ఞులై ఉండు. సంగీతములతో కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికి ఒకరు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానం చేయించు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనివ్వండి. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరిట చేయండి. దేవుని యొక్క పరిశుద్ధ వాక్యము దీవించును. ఏమిటి అనుబంధమైన ప్రేమను అంటే మామూలుగా ఈ యొక్క బంధాల గురించి చెప్తుంటారు. అనుబంధమైన అంటే ఏమేమి అనుబంధం చెప్పండి. మనకు అనుబంధమైనవి ఏమేమి? ఒకటి క్రీస్తులో అనుబంధం. వెరీ గుడ్. మొట్టమొదట క్రీస్తులో అనుబంధం. రెండవది సేవలో అనుబంధం, సహవాసంలో అనుబంధం కదా. ఇంకా ఆత్మల బంధం, అదే సేవలో ఆత్మల బంధము. ఇంకా ప్రేమలో చెప్పినాం కదా, ప్రేమ అనుబంధంలో ఇవన్నీ కూడా. క్రీస్తుల అనుబంధము, సేవలో అనుబంధం అన్నారు, ఆత్మబంధం అన్నారు. ఇంకొకటి మర్చిపోయినారు, వివాహ బంధం. ఈరోజు వెళ్ళింది మేము వివాహ బంధం. ఏంటి చెప్పండి? రక్త సంబంధం. మర్చిపోతున్నారే ఏంటి? ఇన్ని బంధాలు ఉన్నాయి. కానీ ఈ బంధాలన్నిటికీ కూడా మూల కారణం ఎవరు అంటే వాక్యం. ఏంటి చెప్పండి? వాక్యం. ఎందుకు అంటే మీరు అనుకోవచ్చు, అసలు రక్త బంధానికి వాక్యానికి ఎలాగా ఉంటారు. ఎందుకు అంటే ఆత్మ జలముల పైన అల్లరాడుతున్నది కదా. మరి ఆ వాక్కు అంటే నరులను చేయుదము అనేది ఒక పదం. అక్కడ ఆ మాట వచ్చింది, వాక్వే. నరులను చేయుదము అన్నాడు, చేశాడు.
నరులను చేయడమన్నటువంటి తండ్రి అయిన దేవుని యొక్క ఉద్దేశ ప్రకారము నరుడిలో జీవాత్మను ఊరగా నరుడు ఏమయ్యాడు? జీవాత్మ అయ్యాడు. ఆ నరునిలో రక్తం ప్రాణం అంటే జీవింపచే ఆత్మ క్రీస్తే. మరి క్రీస్తు యొక్క రక్తము ఎవరిలో ఉంది ఇప్పుడు చెప్పండి? అందరిలో ఉంది. ఎవరి నుంచి కనెక్షన్ అది? యేసు ప్రభు యొక్క రక్తం అందరిలో ఉంది అంటున్నా. ఎవరి నుంచి ఆ కనెక్షన్ వచ్చింది మనకు? నోవాహు. వెరీ గుడ్, కరెక్ట్. నోవాహు కూడా ఎవరి నుంచి వచ్చింది? మళ్ళీ ఎందుకు ఇంత ప్లేస్ వద్దు? ఆదాము నుంచి నేను ఇంతకు చెప్పింది స్టార్టింగ్ ఆదామే కదా. ఆదాము యొక్క రక్త బంధం మనలో ఉంది, ఎప్పుడు మర్చిపోవద్దు. ఎందుకంటే వివాహ బంధము చాలా శ్రేష్టమైందే. వివాహం ఎందుకు అన్నిటికంటే దేవుడు ఏమన్నాడు? అన్నిటికంటే వివాహం ఏంటంట? మళ్ళీ చెప్పాలా? ఎందుకు అన్నాడు దేవుడు ఆ పదాన్ని? మీరు ఒక్కసారి ఆలోచిస్తే అన్నిటికంటే అన్నాడు. అన్నిటికంటే మనం చేసే చర్చ్ డే కానివ్వండి, మనం ఇంట్లో చేసుకున్న ఫెస్టివల్స్ కానివ్వండి, ఇంకా తర్వాత పండగ వాతావరణం ఏమేమో చేసుకుంటుంటాం కదా. తర్వాత ఇంకోటి అదే పండగ వాతావరణంలో మన క్రిస్టమస్ సెలబ్రేషన్స్ కానివ్వండి, చర్చ్ డే సెలబ్రేషన్స్ కానివ్వండి, ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ కానివ్వండి, వీటన్నిటికంటే కూడా బర్త్డే అయితే ఒక విధానంలో చెప్పుకోవచ్చు. కానీ బర్త్డే కంటే కూడా వివాహ బంధము చాలా శ్రేష్టం. ఎందుకు అంటే వివాహము ఘనము. ఎందుకు ఘనము అంటే అక్కడ వివాహంలోకి వచ్చినటువంటి వాళ్ళు బర్త్డే కొన్నిసార్లు వస్తారు, రాకపోతారు, కానీ ఖచ్చితంగా వివాహములకు వస్తారు. అప్పుడు మనం ఏం చేయాలి అంటే అసలు వివాహము ఎప్పుడు ఘనంగా ఉంటుందంటే ఎక్కువగా వాక్యములకు సమయం ఇచ్చినాం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మనం ఎన్నెన్నో హంగులు ఆర్భాటాలు ఏమేమో చేస్తూ ఉంటాం. వాటన్నీ చేసి వాక్యములకు కొంచెమే సమయం ఇస్తాం. ఒకవేళ వాక్యములకు కొంచెమే సమయం ఇచ్చినారే అనుకోండి, 10 నిమిషాలు 5 నిమిషాలు ఇచ్చారు. మెయిన్ టాపిక్ తీసుకోవాలి. ఏంటి మరి మెయిన్ టాపిక్ చెప్పండి? వివాహము ఘనము అన్నాడు. అన్నిటికంటే వివాహం ఘనమే. అన్నిటికంటే వివాహం ఘనంగా కావాలంటే మరి ఆ యొక్క వివాహంలో మరి వాక్యములకు ప్రథమ స్థానం ఇవ్వాలని చెప్పుకున్నాం. మరి వాక్యంలో ఏం చెప్తే ఆ వివాహానికి ఘనంగా ఉంటుంది చెప్పాలి? ప్రేమ అంటే ఎవరు? అది ఎందుకు వాక్యం? వాక్యం దేవుడే ఇచ్చారు కదా. క్రీస్తు ప్రేమ అంటే యేసయ్య యొక్క సిలువ విలువను ఖచ్చితంగా చెప్పాలి వివాహాలు. ఎందుకంటే మిగతా పండగలప్పుడంతా హిందువులు రారు. అన్యులు మార్చబడ్డానికి ఏకైక మార్గం, అన్యులు వాక్యం వినడానికి, అన్యులు మార్చబడ్డానికి ఏకైక మార్గం వివాహము. అందుకే వివాహం ఘనం. వివాహంలో ఎక్కువగా యేసయ్య సిలువల గురించి చెప్పాలి, కానీ చెప్పరు చాలా మంది. నాకు ప్రార్థన ఇచ్చినారు, నేను 5 నిమిషాలు 10 నిమిషాలు కూడా చేయొచ్చు. కానీ ఖచ్చితంగా ప్రార్థనలో నేను చెప్పింది ఏంటంటే, ప్రభా ఇంతమంది వచ్చారు, వీళ్ళు క్రీస్తు శిలువ విలువ తెలియచేయండి. క్రీస్తు రక్తం విలువ పోషించి ఆయన దాకా మరెవరు మాకు ప్రాణత్యాగం చేయలేదు అని యేసయ్య ద్వారానే మరి తర్వాత నిజమైన సంతోషం సమాధానాన్ని గ్రహించేలా చెయ్యండి అని చేశారు. మరి ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు. చాలా మంది చెప్పారు రీజన్స్ అంతా, కానీ సిలువ లేని విలువ, సిలువనే విలువ. సిలువ గురించినటువంటి విధానంలో అది కొందరు చెప్పిన గ్రీటింగ్స్ లో మీనింగ్ఫుల్ గా ఉంది, అంటే అర్థ సహితంగా చెప్పారు. చాలా సంతోషం. నేనేం చెప్తున్నా అంటే ఎప్పుడైనా మీరు వివాహాల్లోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాక్యాలతో వాళ్ళతో మాట్లాడండి. మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఖచ్చితంగా పెళ్లికి వస్తారు. పెళ్లికి వచ్చినప్పుడు మనం వాళ్ళతో మాట్లాడాల్సింది పిచ్చాపాటి ముచ్చట్లు కాదు. ఎంతమంది ఉన్నారా నాకు తెలిసిన వాళ్ళు ముచ్చట్లు పెట్టుకున్నామా ఏమన్నా? అంత ఆత్మబంధం. 40 years నుంచి మా ఆత్మబంధం. అంటే ఇక్కడికి కూడా వచ్చారు కమలాంటి అని, వాళ్ళు చాలా వాళ్ళ పెద్దల అని చెప్తారు, వాళ్ళ ఫ్యామిలీ వంశము. ఇప్పుడు ఆమె అక్కడ అంటే మధుమతి, సలోనిక, ఆమె పేరు కూడా సలోమే. వాళ్ళు ముగ్గురు ఒకే స్కూల్లో చేసుకున్నారు. వాళ్ళు ముగ్గురు కలిశారు. మేము అలా మధుమతి ఇంటికి కూడా వెళ్ళారు. అప్పుడు వాళ్ళందరూ కూడా ఎంత సంతోషంతో ఎన్ని ఏంటి కూడా చాలా మంది, ఇంకా అందరూ వస్తారు. మేము 9 పిల్లలు కూడా చెప్తున్నాను, ఇంకా చాలా మంది ఉన్నారు. మా ఫెలోషిప్ అవుతుంది కదా, ఎంత సంతోషపడినారో వాళ్ళు. తర్వాత మనోహరంగా
భార్య మాట్లాడాలి, వాళ్ళ ఫ్యామిలీ కానివ్వండి, ఇంకా చాలామంది టీవీ అదే అక్కడ ఏదో మహిమ టీవీలో ఏదో పెట్టాడు ఆ ఎడిటర్, ఇంకా కొంతమంది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే వివాహాలలో ఎన్ని సంవత్సరాలుగానో కలవని వాళ్ళంతా కలుస్తారు. కానీ మనం వివాహానికి వెళ్ళాల్సింది మన అవుట్వర్డ్ అపియరెన్స్ చూపించుకోవడానికి కాదు. మనం వివాహానికి వెళ్ళాల్సింది అక్కడ ఏం భోజనం పెట్టారని భోజనాలు అక్షంతలు కూడా పెట్టారు, అప్పుడే భోజనం చేసుకొని ఉంటారు కాదు. ఆ వివాహము దేవునికి మహిమకరంగా మనం బ్లెస్సెడ్ చేసిన తర్వాత చాలా మంది వివాహం ముగించకముందే పోతుంటారు. అది ఇంత నిజంగా వివాహము ఘనంగా ఎంచబడాలి అంటే వాళ్ళ కోసం మనం ప్రార్థన ముందు వెళ్ళామనుకో ప్రార్థన చేయాలి. వాళ్ళకు టైం వేస్ట్ కాకుండా. ఎందుకంటే అది ఎంత బంధం కదా, క్రీస్తుతో బంధం అని మనం చెప్పుకున్నాం. అది శాశ్వతమైన బంధం. క్రీస్తు అంటే బంధం ఆరంభించి మళ్ళా అది అంతమయ్యే విధానంలో అంతం వరకు నిలిచేటటువంటి బంధం క్రీస్తు యొక్క బంధం. అలాగనే వివాహ బంధం కూడా మొదటి నుంచి చివరి దాకా అది అనుబంధంగా అది నిలిచి ఉండే బంధంగా ఉండాలంటే వాక్యము ద్వారా. అందుకని ఇక్కడ ఏమని చెప్తున్నా అంటే కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు, అంటే వివాహంలో దేవుని చేత ఏర్పరచబడిన వాళ్ళనే పాస్టర్ చెప్తున్నారు, అవునా కదా? వాళ్ళు అలాగే ఏర్పరచబడిన వాళ్ళు తర్వాత పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా మీరు ఏం చేయాలంట, జాలి గల మనసు. ఇవి చెప్పాలి వివాహంలో ఎక్కువ. అంటే అత్త పట్ల జాలి, కోడల పట్ల జాలి, భర్త పట్ల జాలి, కొన్ని విషయాల్లో జాలి ఉండాలి. ఇవన్నీ ఉండాలి. ఏమంటున్నాడు? జాలి గల మనసు ఒకటి, రెండవది దయాలుత్వము, మూడవది వినయము, తర్వాత నాలుగవది సాత్వికములు, ఐదవది దీర్ఘశాంతము. ఏం చేయాలంట? ఏం ధరించుకోవాలి? మన ఆర్నమెంట్ ధరించుకోవడం కాదు, 20,000 30,000 పట్టు చీరలు ధరించుకోవడం కాదు. ఇవి ధరించుకోవాలి. ఇవి ధరించుకుంటే మనము ధరించుకున్నటువంటి ఇవి వేరే వాళ్ళకు ధరించేలా మనం ఏం చేయాలి? సపోర్ట్ గా ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము క్రీస్తును ధరించుకొని ఇతరులకు క్రీస్తును ప్రకటించే వరంగా ఉండాలి. ఇతరులను క్రీస్తు ధరింప చేసే వరంగా ఉండాలి. ఇప్పుడు అన్యులైనా ఎవరైనా కూడా వెడ్డింగ్ సందర్భంలో లేదా బర్త్డే సందర్భంలో కానివ్వండి ఫంక్షన్ చేస్తే గిఫ్ట్లు ఇస్తుంటారు, ముఖ్యంగా శారీస్ ఇస్తారు కదా. అంటే కొంతమంది పురుషులకు ఎక్కువ తక్కువ, పురుషులకి వస్త్రాలు ఇవ్వడం చాలా తక్కువ, రేరు. కానీ వెడ్డింగ్ కార్డ్తో పాటు చాలా మంది ఏం తీసుకువెళ్తారు? వెడ్డింగ్ కార్డ్తో పాటు చాలా మంది ఏం తీసుకువెళ్తారు? సింపుల్ క్వశ్చన్ ఆన్సర్ చెప్తున్నారు. గిఫ్ట్ ఏం తీసుకువెళ్తారు? వెడ్డింగ్, నేనేమంటున్నా, వెడ్డింగ్ కార్డ్తో పాటు చాలా మంది ఏం తీసుకువెళ్తారు అంటున్నా. అది ఎందుకు ఇప్పుడు చెప్పిందే మళ్ళీ రిపీట్ చేస్తుండే చెప్పలేకపోతుంది. అంటే మీరు ఇక్కడ లేరన్నమాట, ఎక్కడో ఉన్నారు. చాలా మంది ధరించుకోవడం గురించి మనం చెప్పాం కదా. వాళ్ళకి ఇచ్చే శారీ విషయంలో ఇచ్చేటప్పుడు దానికంటే ఎక్కువ మనం వాక్యంతో బాగా ప్రతి ఒక్కరికి వెడ్డింగ్ కార్డు ఇచ్చినప్పుడు ప్రార్థన చేయండి. అది బాగా జరిగేటట్టు ఊరికి శారీస్ ఇవ్వడం రావడం కాదు, ఇచ్చిన ప్రతి చోట ప్రార్థన చేయండి అని చెప్పాలి. అలా చెప్పినప్పుడు ఆ వివాహం ఘనంగా ఉంటుంది. అందుకనే ఇవన్నీ ధరించుకోవాలి అంటే ఏర్పరచబడిన, ఇది ఒకటి వివాహ బంధంలో ఏర్పరచబడి క్రీస్తులో ఏర్పరచబడిన, ఆత్మలో ఏర్పరచబడినటువంటి పరిశుద్ధులు కూడా వీటిని ధరించుకోవాలి. జాలిగల మనసు, నిజంగా జాలి ఉండే వాళ్ళు ఏం చేస్తారు? జాలిగల మనసునే మొదట మనం చూసుకున్నాం. మరి జాలిగల మనసు ఉండే ఏం చేస్తారు? ఏర్పరచబడిన వాళ్ళు పరిశుద్ధులు. జాలిగల మనసు ఉందనుకోండి, ఉంటే ఏం చేస్తారు? ఇంకా చెప్పండి. కష్టంలో ఉన్న వాళ్ళని ఆదుకోవడం పెద్ద పని కాదు, ఎవరైనా ఆదుకుంటారు, ఇంటికి కూడా ఆదుకుంటారు. కానీ ఇక్కడ నేనేం చెప్తున్నాను, ఆ టాపిక్ ఏంటి? ఏర్పరచబడిన వారు పరిశుద్ధులు, క్రీస్తు యొక్క బంధం. క్రీస్తు యొక్క బంధంలో ఉండే వాళ్ళు జాలిగల మనస్సు ఉంటే ఏం చేస్తారు? ఎక్కడున్నారో నేను అర్థం కాదా? ఇంకా జాలి గల మనసు కఠినంగానే ఉండాలి. జాలి అంటే దాంట్లో ఇన్నర్ మీనింగ్ కఠినమే. జాలి గల మనసు అంటే వాళ్ళు నరకానికి పోకుండా వాళ్ళని రక్షించాలి. ఎన్నిసార్లు చెప్పాలా నేను? వాళ్ళు రక్షించాలంటే ఏం చేయాలి? అదే వాక్యంతో వాళ్ళు తప్పుడున్నారు కాబట్టి అయ్యో పాపం చేయలేదు, లోకంలో ఇవాళ చేస్తారు కానీ వీళ్ళే కదా చేసేది, అందరూ చేస్తారు తప్పు, పాపంలే అని అంటే ఈ జాలి కాదు. ఈ జాలి కాదు మనకు కావాల్సింది.
మనకు కావలసినటువంటి జాలి ఏంటి అంటే, అయ్యో వీళ్ళు నరకానికి పోతారు ఈ పాపం ద్వారా అని జాలి కలిగి వాళ్ళని నరకానికి పోకుండా, వాళ్ళు మనల్ని తిట్టుకున్నా, వాళ్ళు కోపగించినా వాక్యం ద్వారా గద్దించాలి, హెచ్చరించాలి, బుద్ధి చెప్పాలి, సరిదిద్దాలి. సరి చేయబడకపోతే దేవుని దగ్గర లెక్క వాళ్ళ దగ్గర ఉంటుంది, కానీ సరిదిద్దకపోతే లెక్క మన దగ్గర ఉంటుంది. నీకు జాలి గల మనసు ఉందా? ఎక్కడుంది? నువ్వేమో రక్షణ పొందినావు, ఆత్మీయంగా ఎదుగుతున్నావు, పక్కన వాడు పాపంలో ఉన్నాడని తెలిసి కూడా వాడికి నీ దగ్గర జాలి అంటే ఎందుకు జాలి లేదు పాస్టర్ గారు, ఎందుకు జాలి లేదు దేవా? వాళ్ళకి జాలి కలిగి చీరలు ఇచ్చినాం, అన్నం పెట్టినాం, డబ్బులు ఇచ్చినాం. నువ్వు చీరలు ఇస్తే, నువ్వు డబ్బులు ఇస్తే, నువ్వు అన్నం పెడితే పరలోకంలో తలవాడేమన్నా వాడు వాడి పాపం వాడే వేస్తాడు. ఆ పాపం చేయకుండా వాడిని ఆపితే వాడే నీకు చీరలు తెచ్చిస్తాడు. పాపం చేయకుండా ఆపితే వాడే కృతజ్ఞత కలిగి భోజనం పెడతాడు. పాపం చేయకుండా ఆపితే వాడే దేవుని మహిమపరిచే, నువ్వు చెప్పకపోయినా వాడే దేవుని మహిమపరిచి సాక్షి చెప్తాడు. సమరయ స్త్రీకి యేసయ్య చెప్పినప్పుడు వెంటనే ఆమెనే ప్రభువును ప్రకటించింది. అక్కడ యేసయ్య కూర్చున్నాడు ఊరికే, కానీ ప్రకటించింది ఎవరు? సమరయ స్త్రీ. అది చేయాలి, అది జాలి గల మనసు చేసేవాళ్ళు. ఈ విధానంలో చాలా మంది విశ్వాసులు ఈ జ్ఞానం లేదు. వాళ్ళు పాపంలో ఉంటే నాకేంటిలే అనే విధానంలో ఉండే వాళ్ళు జాలి మనసు కానే కాదు. వాక్యానుసారంగా చెప్తున్నారు. యేసయ్యకు జాలి గల మనసు, కనికర మనసు ఉంది కాబట్టే ఏం చేశాడు అంటే, అమ్మా నువ్వు నీకు 5 మంది భర్తలు ఉన్నారమ్మా, నువ్వు ఎప్పుడున్నవాడు నీ వాడు కాదు అని చెప్తే గుండె కుంగిపోయింది. ఆమె ఆ పదము ఆమె హృదయంలో పిలిచి హృదయం నుంచి పాపం బయటకు వచ్చేసింది. అలాగనే రాహము కూడా దేవుని యొక్క పరిశుద్ధతల గురించి, దేవుని యొక్క అద్భుతాల ఆచారాల గురించి విన్నప్పుడు ఆమె గుండెలు ఏమైపోయినంట? పగిలిపోయింది. నా గుండెలు యెహోషువ 2వ అధ్యాయం 10-12 వచనాలు చదివితే, మేము విన్నప్పుడు మా గుండెలు ఎంతగానో నిజంగా కరిగిపోయినాయంట. ఏం గుండెలు కరిగిపోయినాయి అంటే, పాపంలో కఠినం చేయబడి చేస్తే ఏమవుతుందిలే, ఏం కాదులే అని పాపము కఠినం పరచబడి పాపం వెంట పాపం చేసుకుంటూ వచ్చారు. ఆ కఠినమైంది పోయింది. ఇప్పుడు దేవుని బిడ్డగా చూపించాడు. జాలి గల మనసు గల వాళ్ళు తండ్రి అయిన దేవుని గురించి అక్కడ చెప్పడం ద్వారా ఆమె హృదయంలో ఉన్న కఠినమైన పాపం చెయ్యాలి అన్నటువంటి ఆలోచన వెళ్ళిపోయింది. రాత్రికాల సమయమందు వివాహంలో కఠినమైనటువంటి వ్యక్తులకు, పెళ్లి కుమార్తె కానీ పెళ్లి కొడుకు కానీ, మనం చెప్పాల్సింది వాళ్ళకు వాక్యానుసారంగా మీరు జీవించండి. అత్త కూతురు ఎప్పుడైనా కోడలు అత్త అవుతుంది ఉంది, అలాగే నా అత్త ఒకప్పటి కోడలే కాబట్టి ఈమె నీ కూతురు లాగా చూసుకోవాలి అని చెప్పాలి, హెచ్చరిక చేయాలి. కొందరు చేస్తారు, రూతు నయోమి లాగా, అకులా ప్రిస్కిలా లాగా. ఎస్, అందుకని ఇక్కడ జాలి గల మనసు, తర్వాత దయాళుత్వంలో అంటున్నాడు. ఇదంతా ఇవన్నీ ఒకే కోవకు వచ్చేది అనమాట. వినయమును అంటే విధేయత కలిగి భర్తకు లోబడ్డా, అలాగనే దైవజనులకు లోబడ్డా. తర్వాత సాత్వికం అంటే జగడమాడక సాత్వికంతో. యేసయ్య జగడమాడక ఏం చేస్తున్నాడు? సాత్వికుడై భారవాహక పశు పిల్లలు ఎక్కి మన దగ్గరికి వస్తున్నాడు. నేను మీకు జీవం ఇచ్చాను, నేను మీకు రక్తం, నా రక్తమే మీలో ప్రవహిస్తా ఉంది, మీరేంటి విశ్వాస ఘాతకులు ఇలా చేస్తున్నారని వాళ్ళకి చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. అందుకని ఆయన ఎలాగొచ్చాడ? సాత్వికుడై. అరే ఈయన యూదుల రాజు అంటున్నాడు, ఒక రాజు గార్డెన్కి రావటం ఏంటి? అక్కడ సాత్వికుడై అంటే తను ఎంతగానో తగ్గించుకో, రెత్తుడై. మనం కూడా ఇతరులు మనం చెప్పినప్పుడు వాళ్ళు మనల్ని చెప్తూనే ఉండాలి. ఎంతమంది చెప్తున్నారో ఇక్కడ నాకు తెలియదు, లెక్క అడుగుతారు, ఖచ్చితంగా లెక్క అడుగుతారు. దేవుని వాక్యం ఎంత శ్రేష్ఠ, ఆయన జీవం మనలో ఉంది. ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు, ఆయన మనం పరిశుద్ధుగా చేసినాడు. ఆయన మనం పరిశుద్ధంగా చేసినప్పుడు మనం కూడా వేరే వాళ్ళని పరిశుద్ధంగా చేయాలి అంటే ఈ జాలిగల మనసు ఉండాలి, దయాలత్వం ఉండాలి, వినయం ఉండాలి, సాత్వికం ఉండాలి, దీర్ఘశాంతం ధరించుకున్నది అంటాడు. మరి ధరించుకుంటున్నామా? తర్వాత ఒకటి ఇది. రెండవది ఏమంటున్నా అంటే వీటిపైన, అంటే ఇవి ధరించుకొని మళ్ళా వీటిపైన ఏం చేయాలంట? పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకున్నాడు. పరిపూర్ణత అంటే నువ్వు ఎన్ని ఇచ్చినా కూడా ఆ ప్రేమకు పరిపూర్ణత లేదు. నువ్వు అన్నదానం చేసినా, గోదానం చేసినా, వస్త్రదానం చేసినా, వారి కష్టంలో నేను డబ్బులు ఇచ్చినా అంటే ఇవన్నిటికంటే అన్నిటి పైన అన్నాడు పరిపూర్ణమైన ప్రేమ ఏంటంటే ఆ వ్యక్తిని రక్షణలోకి నడిపించడమే పరిపూర్ణమైన ప్రేమ. అది క్రీస్తు యొక్క బంధం. క్రీస్తుతో మనం అనుబంధం చేయనప్పుడు వేరే వ్యక్తులు రక్త బంధమే ఉంది, వాళ్ళకు వివాహ బంధమే ఉంది, స్నేహితుల బంధమే ఉంది,
లోక బంధమే ఉంది, ఇంకా ఏదైనా బంధాలు ఉన్నాయి. ఆ బంధాల వలయంలో నుంచి వాళ్ళని విడిపించి క్రీస్తు కంటే ఇంకా ఏ బంధం శ్రేష్టమైనది కాదు అని తెలియచేయాలి. అందుకని అంటాడు, శ్రమ అయినా, హింస అయినా, కరువైనా, వస్తైనా, ఉపద్రవమైన క్రీస్తు ప్రేమ నుంచి నన్ను ఏది కూడా వేరు చేయలేదు. కాబట్టి శిష్యులు అన్ని వదిలిపెట్టాను. తల్లిని, తండ్రిని, అన్నదమ్ములను, పనిని అన్ని పిలిస్తే ఊక పిలిచినాడు. నన్ను వెంబడిస్తారా అన్నారు క్యాజువల్ గా. కానీ ఆ పదము వాళ్ళ గుండెల్లోకి చూస్తుంది. ఆ పదంలో ఆయన జాలి కనపడింది. నన్ను వెంబడిస్తారా? ఆ పదంలో సాత్వికం కనపడింది. ఆ పదంలో దీర్ఘశాంతం కనపడింది. ఆ పదంలో దేవుని యొక్క ప్రేమ కనపడింది. వీరు ఎన్నిసార్లు చేపలు బట్టి ఎంత చేసినా కూడా మీకు నిజమైన సంతోషం, సమాధానం నా ద్వారానే అన్నట్టు ఉంది. అందుకే వాళ్ళు విడిచిపెట్టారు. తల్లిదండ్రుల బంధం కంటే క్రీస్తు ఉన్న బంధమే వాళ్ళు ఇష్టపడ్డారు. అలాగా ఎప్పుడైతే వాళ్ళు అలా విడిచిపెట్టారో చచ్చిపోయే వరకు, అర్థసాక్షులు అయ్యే వరకు వాళ్ళ ఫ్యామిలీ బంధంతో కొంచెమే. అలాగని వాళ్ళతో వేరేగా ఉండాలి అనేది కాదు, కొంత మట్టే. కానీ ఫస్ట్ ప్రయారిటీ దేవుని ఇచ్చినారు. అందుకని యెహెజ్కేలు, యెషయా వీళ్ళంతా కూడా తమ భార్యలు చనిపోయినా కూడా ప్రభువును ప్రకటించారు. ప్రభు బంధం అలాంటిది. ప్రభువును ప్రకటించడానికి భార్యతో ఉంది, భార్య బంధం ఉంది. కానీ భార్యతో చేయవలసినటువంటి మరి పనులు, ప్రేమలు, తర్వాత సహాయము అవన్నీ చెయ్యాలి, చేయకూడదని కాదు. కానీ అంతకంటే భార్య చనిపోతే మస్తు చూసే ప్రభువుని ప్రకటించినాడు. కారణం ప్రభు యొక్క రక్తం మనలో ఉంది కాబట్టి, ఆయన జీవం మనలో ఉంది. ఆయన జీవింపచేసినందుకే మనం జీవం కలిగి ఉన్నాము. అలాగని యిర్మీయా తను వివాహం చేసుకోకుండా ఎంతమంది తన చెంప మీద కొట్టినా, గోతులో వేసినా, తను అవమానపరిచి చెరసాల్లో వేసినా, అంతంత ముద్దలు పెట్టినా కూడా యిర్మీయా దేవుని యొక్క బంధంలో అనుబంధమై వాళ్ళందరూ గర్విస్తూనే వచ్చారు. ఎక్కడ కాంప్రమైజ్ అయినాడా? మీరు నన్ను కొట్టినారు కాబట్టి నేను ఇలా చెప్పాలి, ఇంకోసారి సారీ అన్నాడా? అక్కడ సారీ కాదు. ఇక్కడ మనం కూడా క్షమించాలి. ఎప్పుడు క్షమించాలి? వాళ్ళు మన వైపు తిరిగి మేము చేసిన తప్పు అంటే క్షమించాలి. ఇప్పుడు ఈ రోజే అన్ని ఇలా ఏమని చెప్తా చూడు, బజార్లో చెప్తా కొట్టి ఇంట్లో కాలు పట్టుకున్నాడు. చేసిన నానాక చండాలమైన పని చేసి ప్రైజ్ లాడ్ అక్క అన్నారు. ఒకరు ఇక్కడ పాస్టర్, నువ్వు ప్రైజ్ లాడ్ చెప్పినా కూడా నేను చెప్పను అంటే, ప్రైజ్ లాడ్ చెప్పినా కూడా నేను చెప్పను అన్నది శాపమా, ఆశీర్వాదమా, గద్దింప, హెచ్చరిక, ఏది మీరు చెప్పండి? తగ్గింపు. వెరీ గుడ్, బాగా చెప్పింది. ఇంకా అంటే ఆ పాస్టర్ ఏమంటున్నాడు తెలుసా? నేను ఎప్పుడన్నా రౌడీ పాస్టర్లకు రౌడీ బుద్ధులు వస్తాయి, ఇటుగా రౌడీ పాస్టర్ రౌడీ బుద్ధులే. ఇంకా ఆ మాట అంటున్నా వెళ్ళిపోయినాడు. రౌడీ పాస్టర్లకు రౌడీ బుద్ధులే, రౌడీ వేషాలే ఉంటాయి. ఆ మాట అంటుంటే పోయినాడు. మా చింటున్నాడు, మా చింటుకి తెలుసా అప్పుడే వాయిస్తుందా తెలియదు, వానికి ఏ విషయాలు తెలియదు. వెంటనే ఎందుకు పోరా అన్నాను. నేను మన్మతి ఉంది, మని ఉంది, మేమంతా ఉన్నాం. వాళ్ళే అసలు వాళ్ళేంది నా సహవాసం, వాళ్ళకి ఎవరన్నా నన్ను కొంచెం పాయింట్ అవుట్ చేసుకున్న మొత్తం ఎంత ఇదే. అంతమందిలో ఎంతమందితో వేసిన ప్రార్థన కదా, ఎంతమంది చాలా మంది వేరే వేరే. నేను అందుకు చెప్పాను, వద్దులేమ్మా నేను వేరే వాళ్ళకి ఇవ్వు అంటే కూడా లేదు, నువ్వే చేయాలి. ఎందుకు నేను చెప్తున్నా అంటే ఆ ప్రేమ బంధం, క్రీస్తు ప్రేమ బంధంలో అదే. వెంటనే అక్కడి నుంచి భగవంత నేను ఇంకా అంటా ఉన్నాను. ఇంకా అంటే మేము నువ్వు వర్షిస్తే, నువ్వు ప్రైజ్ లాడ్ చెప్తే నేను చెప్పను అనేది శాపమా? మీరు ఎంత చెప్పించినా మాకు ఆశీర్వాదం అంటే, అవును ముఖం పచ్చడేదే ఆశీర్వాదం అని వినపడింది. పోయినాం ఒక పచ్చడేదే ఆశీర్వాదం. ఇంకా మీకు అర్థమైంటుంది. ఇట్లా ఉంటారు, చేసేవన్నీ చేసి మళ్ళీ ప్రైజ్ లాడ్ అక్క అంట. దాన్ని ఏమంటారు? వేషధారణ. అంటే అందరిలో అది విన్నాడు, ఆ చలమక్కకి ఎంత బాగా ప్రైజ్ లాడ్ చెప్తున్నాడు ఈయన అని అనుకోవడానికి అన్నమాట. ఆ వేస్తాను నాకు నచ్చదు. నాకు ఇదే క్రైస్తవ జీవితం అంటే అస్సలు నచ్చుతున్నాను. ఈతనే ఇదాలి. ఎంతమంది ఉన్నా నేను ఓపెన్గా మాట్లాడతాను. అదంతా చాలా మంది వస్తున్నారు, అయినా కూడా నేను ఎవరికి ఇది చేయలేదు. ఇంకా మళ్ళా సిగ్గువద్దని వెంటనే వెళ్ళాడు. ఇంకా వెళ్ళిపోయినాడు. తర్వాత సత్యాలన్న కూడా అందరు కనపడి మంచిగా అన్నాడు, ప్రైజ్ లాడ్ చెప్పినాడు. ప్రైజ్ లాడ్ అక్క అన్నాడు, ప్రైజ్ లాడ్ అన్న అన్నాడు. మనవాళ్ళు కూడా ప్రైజ్ లాడ్. అది ఎందుకు వాళ్ళు ఎక్కడ ఫుల్ఫిల్ చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఇక్కడ ఏమన్నాడు? ఒక్కడి పొంగడు అంటే ఒకడు సహిస్తాడు, ఎప్పుడు సహిస్తాడు, ఒకరినొకడు క్షమిస్తాడు, ఎప్పుడు క్షమిస్తాడు. మన వైపు తిరిగి మేము చేసిన తప్పక క్షమించు, ప్రైజ్ లాడ్ అక్క అంటే అదే రీజన్. చేసే కార్యాలను చేసి ఇక్కడ ఇస్కరియోతు యూదా కూడా ఏం చేస్తున్నాడు? నేను 30 వెంట్రుకలు తీసుకోండి,
నీకు అంటే ఏమన్నాడు ఏసయ్య అక్కడ ఉన్న వాళ్ళంతా అది ఒక నిర్దోషిని అప్పగించి తెచ్చినటువంటిది అక్రమమైన ఆ సొమ్మది మేము ఎందుకు తీసుకున్నాం, తీసుకో నువ్వే తీసుకోపో ఏమన్నా అని వేరే వాళ్ళు ఎవరో ఉంటే అక్కడ వెళ్తే ఇక్కో దీంతో ఏమన్నా కొనుక్కో, నేను దేవుని మందిరంలోకి రాదు. హెచ్చరిక. ఒకరినొకరు బుద్ధి చెప్పుకున్నాడా? ఇక్కడ ఇస్కరియోతు మీద వచ్చి ఏమో పెద్ద క్షమాపణ కోరుకునే వాళ్ళలాగా అయ్యో నిర్దోషి అయినా నేను ఇప్పుడు వచ్చింది వగలేదు, నిర్దోషి అయిన ఏసై పట్టించానే వద్దబ్బా నాకు ఈ సొమ్ము అంటే మన బుద్ధి ఏమైంది అప్పుడు? కొన్ని ఏసై దగ్గరికి పోయి ప్రభు పాదాలు కొట్టుకోవాలి. సిలువలో ఉన్నాడు కదా ఏసై, పరిగెత్తుకున్న పోయి ఇక్కడ దేవాలయానికి వచ్చి అక్కడ కాంకలు వేసే కంటే పోయి సిలువ దగ్గర పోయి గట్టిగా ఏసై పాదాలు పట్టుకుంటే ఎంత బాగుండేది. చేయలేదు ఆ పని చేయలేదు. అందుకే మనం ఏం చేస్తున్నాం, ఎప్పుడు క్షమాపణ వస్తుందా అంటే మన వైపు తిరిగి క్షమాపణ చెప్పకపోతే క్షమాపణ ఉండదు. అందుకనే ఏసై మత్తయి వార్తలో మీరు ఎవరి పాపములు నిలిచిస్తే ఆ పాపాలను ఏమైపోతుందా తెలిసే ఉన్నాయి. ఎవరి పాపలు క్షమిస్తారు, ఎవరి పాపలు క్షమిస్తాడు ఏసై అంటే ఆయన వైపు తిరిగి అందుకనంటాడు ప్రభువా నా సహోదరుడు తప్పు చేస్తే ఎన్నిసార్లు క్షమించాలంటే ఎన్నిసార్లైనా క్షమించు, 7 ఏళ్ల మటుకు అంటే ఎన్నిసార్లైనా క్షమించు, వాడు నీ ఎదుట తిరిగి నాకు తప్పైంది అంటే క్షమించాలి. కానీ అలా చేయని వాళ్ళ పాపంలో ఏమైతుంది నిలిచిపోతాయి. మీరు ఎవరి పాపం నిలిచి ఉండడం అవి నిలిచే ఉంటాయి కాబట్టి వాళ్ళకు జరగవలసినంత జరుగుతుంటాయి. మనం క్షమిస్తే వాళ్ళకి ఏం కాదు, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? క్షమిస్తే కాదు. ఎందుకు? పేతురు క్షమించినాడు యేసయ్య. పేతురుకి ఏమైనా హాని జరిగిందా? ఏం జరగదు. నేను నీకోసం వేడుకున్నాను పేతురు అన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకే క్రీస్తు అనుగ్రహించే సమాధానం మీ హృదయంలో అంటే వాక్యం ఎప్పుడు మన హృదయంలో ఉండాలి. ఈ వాక్యంలో ఉంటే ఈ వాక్యం ద్వారా మనం ఎప్పుడు ప్రార్థన చేసుకోవచ్చు, కృతజ్ఞత చెల్లించవచ్చు, దాంట్లో పోయేటప్పుడు పాడుకోవచ్చు కదా. ఒక చర్చిలో పాడితేనే పాటలు కాదు, అందరు ఏదైనా మైకులు పట్టుకొని పాడితేనే పాట కాదు. ఆత్మలో ఎప్పుడైనా మనం దేవుడితో కనెక్టెడ్ శుద్ధి చేయొచ్చు, పాడచ్చు, ఏమైనా చేయొచ్చు. అందుకనే కదా కీర్తనతో ఆత్మ సంబంధమైన ఈ బంధం, ఆత్మ సంబంధమైన బంధం ఉంది అంటే మనం ఎప్పుడైనా పాడొచ్చు. పద్యములతోనూ ఒకరికొకరు ఏం చేయాలా బోధించుచు, బుద్ధి చెప్పుచు, కృపాసహితంగా మీ హృదయంలో దేవుని గురించి గానము చేయుచు, సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యం మీ హృదయంలో ఎలా ఉండాలంట, వాక్యంలో సమృద్ధిగా. ఇది సమృద్ధి. వాక్యం ఎవరంటే అందరు పెద్ద వీళ్ళు పెద్ద రిచ్, వీళ్ళు వాళ్ళకంటే వీళ్ళకంటే అంటే రిచ్నెస్ ఎప్పుడు వస్తుంది అంటే వాక్యం ఆక వర్ధిల్లుచున్న కొడితే అన్ని విషయాల్లో మనం ఏం చేస్తాం వర్ధిల్లుతాం. కాబట్టి మనం అన్ని విషయాలు వర్ధిల్లాలంటే ఈ వాక్యం మనలో ఉండాలి. జాలి గల మనసు, దయగల మనసు, తర్వాత వినయ మనసు, సాత్వికం, ఇవన్నీ మనం ధరించుకుని ఉంటే అవతల వ్యక్తి పాపాన్ని ఆపే విధానంలో మనం ప్రయత్నించాలి. వాడు వినకపోతే, వాడు వినకపోయినా నువ్వేం చేయాలి చెప్పాలి అని. ఎహెజ్కేల్లో ఎంత తేడా, వాడు వినకపోయినా వాళ్ళు బండ్మాదల్లి చెట్టు లాంటి వాళ్ళు నాకు తెలుసు, వాళ్ళ విష పురుగు లాంటి వాళ్ళు నాకు తెలుసు, వాళ్ళు తేరుకోండి వాళ్ళ ముందర ఏం జరగనట్టుగా వచ్చి ఏం కాదు కొన్ని నుంచి కుట్టారు మనకు తెలుసు. వాళ్ళ 4 కింద సర్ప విషయం ఉంది, వాళ్ళ సమాధి సున్నం కొట్టిన రాళ్ళలాగా ఉన్నారు నాకు తెలుసు, లోపలంతా దుర్గంధమే. కానీ నువ్వు చేయవలసిన పని వాక్యము ద్వారా వాళ్ళని గద్దించాలి, బుద్ధి చెప్పాలి. ఇక్కడనే ఉంది ఈ పని మనం చేస్తే దేవునికి ఇష్టం. అప్పుడు సమృద్ధిగా వాక్యం మనలో నివాసం చేసినట్టు, మరియు మాట చేత కానీ ప్రే చేత కానీ మీరు ఏం చేసినా ప్రభు అయినా యేసుక్రీస్తు ద్వారా అంటే వాక్యము ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత చెల్లించు సమస్తమును ఆయన పేరట చేయడు. దేవుడు ఈ వాక్య భాగం దీవించి మన యొక్క క్రీస్తు బంధాన్ని, రక్త బంధాన్ని, ఆత్మ బంధాన్ని, తర్వాత సహవాస బంధాన్ని దేవుడు బహుగా ఆశీర్వదించి లోక బంధాల నుంచి, అపవాది బంధాల నుంచి, మరి దేవునికి విరోధమైన దుష్ట సంఘాల నుంచి మనల్ని విడిపించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సమయమందు ప్రార్థన. నాయనా సైతాను వాడు నాయనా అడ్డు కానట్టుగా నా తండ్రి నా ప్రభా నాయనా తిరిగి వాడుకోనైనా నాయన నా ప్రభా పక్క వేసే పరిచయంతో దీవించండి, ఆశీర్వదించండి. నాయన నా ప్రభా నా తండ్రి నాయన నీకు అనేకమైన వందనాలు, స్తుతులు, స్తోత్రములు. నాయన నీది ఇగ్గురు పెట్టిన సులువుగా కొంచెం అయ్యా నా ప్రార్థన ఆలకించిన ఆయన స్తోత్రం. అయ్యా
సైతాన్ని దూరపరచండి. నీకు అనేకమైన వందనాలు స్తుతులు స్తోత్రం. నాయన నా ప్రభు ఇక్కడ చేరిన చిన్న వందగా ఉన్న ప్రతి బిడ్డ నాయన ఏ బిడ్డకైతే సమస్యలు సర్వోన్నతుడా సర్వశిక్షమంతుడా నా ప్రభు నాయన ప్రతి బిడ్డని ముట్టండి శ్రేష్టపరచండి నాయన. అవును దేవా నాయన సీతమ్మకని జ్ఞాపకం చేసుకున్నాను. ఆ బిడ్డ ఏ రకం ఉందో నాయన నాకైతే తెలియదు. నువ్వు సమస్తం ఎరిగిన దేవా బిడ్డను ముట్టండి శ్రేష్టపరచండి. ఇంకా లోతైన తెలియని రోగములతో మురుగుతూ ముక్కుచున్నారో ప్రతి బిడ్డను ముట్టండి శ్రేష్టపరచండి తండ్రి. నాయనానికి అనేకమైన వందనాలు స్తుతులు స్తోత్రం.